ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునామంకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మనం గమనించుకున్నట్లయితే మనము 2020 సంవత్సరము ఆఖరి ఆదివారంలో మనం ఉన్నాము. ఈ ఆదివారం రోజున మనము కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినది అనే అంశమును గురించి ధ్యానించుకోబోతూ ఉన్నాము. కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినది అనే అంశాన్ని గురించి ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాము. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని చెప్పి ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాలను చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాలను మనం చదువుకున్నట్లయితే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించు కొందుము. హల్లెలూయా. అపోజిడైన పౌలు గారు ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాల్లో కాలము నెరిగి నిద్ర మేలుకోవాల్సిన అవసరత ఉంది అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు. అయితే రాత్రి చాలా గడిచి పగల సమీపంగా ఉంది అని కూడా ఆయన చెప్తూ, మీరు అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన తెలియపరుస్తున్నాడు. ఈ 11, 12 వచనాల్లో ముందు మనం 11వ వచనాన్ని ధ్యానిద్దాము, తర్వాత 12వ వచనాన్ని ధ్యానిద్దాము. 11వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయ్యింది అని అంటున్నారు పౌలు గారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు వచ్చారు. ఆ సందర్భాన్ని మనం మార్కు సువార్త 1వ అధ్యాయము 14, 15 వచనాల్లో చదువుతూ ఉంటాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మనము దేవుని రాకడ సమయం ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి మనం బ్రతుకు సరి చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా చెప్తూ ఉన్నారు కదా, ఈ మార్కు సువార్త 1వ అధ్యాయం 14, 15లో కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపంగా ఉందంట. కాబట్టి మారు మనసు పొంది సువార్త నమ్మండి అని చెప్పి ఆయన సువార్త ప్రకటించినట్లు మనం చూసాము. అపోజిడైన పౌలు రోమాపత్రిక 13, 11, 12లో మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైందని తెలుసుకోండి అని అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించాలి, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోవాలి అని అపోజిడైన పౌలు గారు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనము దేవుని రాకడ సమయము, దేవుని యొక్క రాకడ 2 రకాలుగా ఉంది. ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. బహిరంగ రాకడ గురించి 4 సువార్తల్లో కూడా మనకి కనపడిద్ది. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనం చూస్తాము. కానీ రహస్య రాకడ సువార్తల్లో మనకి కనబడదు. అపోజిడైన పౌలు గారు కొరింథీ పత్రికల్లో మన ఆ యొక్క విషయాన్ని చూస్తాము, రహస్య రాకడ గురించి. కాబట్టి దేవుని రహస్య రాకడ ఎప్పుడో మనకి తెలియదు కాబట్టి మనము మన యొక్క బ్రతుకుని సరిచేసుకోవాల్సిన అవసరత ఉంది. ఆయన రాకడ సమయాన్ని మనం గుర్తెరగడం మనకి తెలియదు, ఆయన రాకడ సమయం మనకి తెలియదు. కాబట్టి పౌలు గారు చెప్తున్నట్లుగా రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది అని అంటున్నారు. కాలము నెరిగి నిద్ర మేలుకోవాలి అని అంటున్నారు. కాబట్టి మనము విశ్వాసులుగా ఎవరైతే ఉన్నామో మనందరము కూడా కాలం నెరిగి
మరి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. అంటే మనం ఎల్లప్పుడూ కూడా సంసిద్ధముగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనము ప్రతి విషయంలో కూడా సిద్ధపడి ఉండాలి. దేవుని రహస్య రాకడ ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా మనందరము కూడా ఎత్తబడే గుంపులో ఉండేటట్టుగా మరి మేము సిద్ధంగా లేము అనకుండా సిద్ధముగా మనము ఉండాలి. మనం చూస్తూ ఉంటాము 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. మరి వీళ్ళని చూస్తే బుద్ధి కలిగిన కన్యకలు వాళ్ళు నూనెను మరి ఆ యొక్క చిన్న చిన్న బుడ్డీల్లో తీసుకుని వెళ్ళారే కాబట్టి పెళ్లి కుమారుడు ఆలస్యమైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. ఒకవేళ దివిటీల్లో ఉన్న నూనె అయిపోయినప్పటికీ కూడా తిరిగి పోసుకోవడానికి వీళ్ళ దగ్గర ఉంది. కానీ ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు పెళ్లి కుమారుడు వచ్చేస్తాడని ఆ దివిటీలు పట్టుకుని వెళ్ళారు. ఈలోపు ఆయన రావడం లేట్ అయింది. ఈలోపు నూనె అయిపోయింది. మరి నూనె తీసుకోవడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళి వచ్చేసరికి పెండ్లి ఆ యొక్క తలుపులు మూయబడ్డాయి అన్నమాట. కాబట్టి వాళ్ళెవరో తెలియదు పొమ్మని చెప్పన్నట్లుగా మనం వాక్యము చూస్తున్నాం. కాబట్టి దేవుని రహస్య రాకడ ఎప్పుడో మనకి తెలియదు. ఆ రహస్య రాకడ కొరకు మనం సిద్ధపడాల్సిన అవసరత ఉంది. అందుకే పౌలు గారు రాస్తున్నారు, పగలు సమీపముగా ఉందంట. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉంది. యేసయ్య కూడా అంటూ ఉన్నారు కదా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మాలి అని చెప్తూ ఆయన సువార్త ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, విశ్వాసులు అనేవాళ్ళు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. విశ్వాసులు అనేవాళ్ళు సిద్ధపడి ఉంటారు కదా. సిద్ధపడి ఉంటే గనక ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడా సిద్ధపడి ఉండి ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు, అంటే రహస్య రాకడ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారుగా మనం అందరము కూడా విశ్వాసులు అనేవాళ్ళు ఉండాలి. మనకి తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనం దాకా చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం దాకా చదువుకున్నట్లయితే, ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు, మరలా చెప్తూ ఉన్నాను, మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు అంట ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, అంటే మంచి బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండవలనని మనకి బోధించుచున్నదంట. కాబట్టి విశ్వాసులు అనే వాళ్ళు ఆయన యొక్క రహస్య రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో ఎలా బ్రతకాలి అని అంటే స్వస్థ బుద్ధితో బ్రతకాలి, అంటే మంచి బుద్ధితో బ్రతకాలన్నమాట. అదే రీతిగా నీతి జీవితాన్ని కలిగి బ్రతకాలి. నీతి అనేది మన జీవితాల్లో ఉండాలి. భక్తితో, దేవుని యందు భక్తితో బ్రతకాలి, మనం భక్తిహీనులుగా కాదు. కాబట్టి ఆయన ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో మనం స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకి బోధించుచున్నది. అంత మాత్రమే కాదు, పేతురు గారు రాసినటువంటి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే, 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు, ఫుట్నోట్లో త్వరపెట్టుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను
మనమాయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఇక్కడ పేతురు గారు రాస్తూ ఉన్నారు, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు కూడా రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావెండ్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకంట కనిపెట్టుచున్నాయంట. అవి కూడా ఆశతో అపేక్షించుచున్నాయంట, త్వరపెడుతూ ఉన్నాయంట. ఫుట్ నోట్లో చూస్తూ ఉన్నాము, త్వరపెట్టుచున్నాయంట. కాబట్టి మనము మీరు ఉన్నాడు ఆయన, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనని పేతురు గారు హెచ్చరిక మాటలను మనకి రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనమంట వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నామంట, వాటి యందు నీతి నివసించును. కాబట్టి ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక, వీటి కొరకు కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టువారము గనుక మనము దేవుని దృష్టికి ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి అని చెప్పి పేతురు గారు రాస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇందాక గారు రాసిన దగ్గర తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం దాకా మనం చూసింది ఏంటంటే, ఆయన ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూడాలి అని చెప్పి చూసాము. అయితే ఇక్కడ కొత్త భూమి కొరకును కొత్త ఆకాశము కొరకు మనం అందరం కనిపెట్టుచు మనం శాంతము గలవారమై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడాలంట. అదే రీతిగా పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలంట మనం అందరము కూడా. కాబట్టి ఆలోచించండి, దేవుని రహస్య రాకడ అనేది ఎప్పుడో మనకి తెలీదు. కాబట్టి ఈ యొక్క పంచభూతాలు, ఈ యొక్క ఆకాశములు, ఇవన్నీ కూడా ఎప్పుడు రవులుకొని మహావేండ్రముతో ఎప్పుడు కరిగిపోతాయో ఏంటో మనకి తెలీదు. ఆయన దేవుని దినపు రాకడ కొరకు అవన్నీ కనబెడతాయి, త్వరపెట్టుచున్నాయి అంట. కాబట్టి ఆయన రాకడెప్పుడో మనకి తెలియదు. కాబట్టి మనము మాత్రం ఎల్లప్పుడూ సంసిద్ధముగా ఉండాల. ఇప్పుడు చూడండి, ఆ యొక్క ఇండియన్ బోర్డర్లో ఆర్మీ ఉంటుంది కదా, ఇండియన్ ఆర్మీ, వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. ఇతర శత్రు దేశాలు ఎప్పుడు అటాక్ చేస్తాయో తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ఆ యొక్క యుద్ధోపకరణాలను ధరించి సిద్ధముగా ఉంటారు. సిద్ధముగా ఉండి శత్రువు దాడి చేసే సమయానికి వీళ్ళు పోరాడడానికి సిద్ధముగా ఉంటారు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క రాకడ ఎప్పుడో మనకి తెలియదు. కాబట్టి మనము కూడా ఈ లోకములో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవలసిన అవసరత ఉంది. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని పేతురు గారు ఆయన రాసినటువంటి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనము కొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచు మనమంట ఆ యొక్క 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో రాస్తూ ఉన్నారు, మనము శాంతము గలవారే. ఎందుకంటే ఆ కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు శాంతము కలిగి కనిపెట్టుచు ఆయన దృష్టికంట నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడాలంట. నిష్కళంకులు మనం మన జీవితంలో కళంకం అనేదే కనపడకూడదు యేసుక్రీస్తు ప్రభువు వారికి. కాబట్టి నిష్కళంకులుగాను నిందారహితులుగాను, ఎందుకంటే మన మీద నిందలు అనేవే ఉండకూడదు ఆ రీతిగా. ఎందుకంటే సాతాను మనం చేసే ప్రతి తప్పిదాన్ని కూడా సాతాను ఏం చేస్తుంది ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటాం, ఇదిగో మీ విశ్వాసి తప్పు చేశాడయ్యా అని చెప్తూ ఉంటాడు. కాబట్టి నిందారహితులుగాను మనం కనబడినట్లు మనం జాగ్రత్త కలిగి ఉండవలసిన అవసరత ఉంది. ఆయన రాకడ కొరకు మనం సంసిద్ధముగా ఉండాలి. సిద్ధపడేవాడు ఏం చేస్తాడు? సిద్ధపడే స్త్రీ ఏం చేస్తుంది? సంసిద్ధంగా ఉంటుంది, పరిశుద్ధముగా జీవిస్తుంది, నిష్కళంగా జీవిస్తుంది, నిందారహితుడుగా
జీవిస్తాం. కాబట్టి అట్టి ప్రవర్తన కలిగి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఈ లోకంలో మనం జీవిస్తూ ఆయన రోకర్ కొడుకు ఎదురు చూడవలసిన అవసరత మనకి ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇందాక మనం తీతు పత్రికలో కూడా మనం చూసాము. ఏమనంటే తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం లాస్ట్లో నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను అని చూసాము. నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను అని చూసాము. అదే రీతిగా 2వ పేతురు పత్రిక, అంటే పేతురు గారు రాసిన ఈ 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనంలో కూడా చూస్తూ ఉన్నాము. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలనన్న మాట మనం చూస్తున్నాం. అంటే భక్తితోనూ అంటుంది. అసలు భక్తి అంటే ఏంటి? భక్తితో బ్రతకాలి ఈ లోకంలో అంటే అసలు భక్తి అంటే ఏంటి? భక్తిహీనత అంటే ఏంటి? బైబిల్ ఒక చోట అయితే భక్తి గురించి ఈ రీతిగా చెప్తూ ఉంది. భక్తి అంటే ఏంటి అని చెప్తూ ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఇక్కడ ఆయన భక్తి అంటే ఏం రాస్తూ ఉన్నాడంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనటమే భక్తి అంట. కాబట్టి భక్తి యొక్క డెఫినేషన్ ఏంటంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో చూస్తున్నాము. ఈ లోకము ఇహలోక మాలిన్యము అంటకుండా బ్రతకాలంట. మనల్ని మనం కాపాడుకోవడమే భక్తి అంట. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వాళ్ళ ఇబ్బందులు పరామర్శించడమే భక్తి అంట. మరి పవిత్రము నిష్కలంకమునైన భక్తి ఏంటంటే అదే అని చెప్పి యాకోబు గారు రాస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే దేవుని రహస్య రాకడ ఎప్పుడు మనకి తెలియదు. పౌలు గారు మన మూలవాక్యం చదువుకున్నాం కదా, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాలు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. మనం 11వ వచనాన్ని చూస్తున్నాం. ఫస్ట్ 12వ వచనాన్ని తర్వాత మనము చూద్దాము. ఇంకా మనం చూసినట్లయితే ఆ దేవుని రహస్య రాకడ సమీపిస్తున్న కొలది మనము ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాల్సి ఉంది. ప్రేమ చూపాలి, సత్కార్యాలు చేయాల్సిన అవసరం ఉంది. మనము సమాజముగా కూడుకోవాల్సిన అవసరత ఎక్కువగా ఉంది. ఎందుకంటే జాగ్రత్తగా ఆలోచించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదివినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుకున్నట్లయితే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. అంటే ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలదంట మరి ఎక్కువగా అలాగ చేయాలంట. మరి ఎక్కువగా ఎలాగ ఏం చేయాలనంటే ఎక్కువసార్లు సమాజంగా కూడుకోవాలి, మానుకోకుండా. సంఘము ఏదో ఆదివారం, శుక్రవారం, బుధవారం స్త్రీల కూడుకని అట్లాగే కాదు. సమయం దొరికినప్పుడల్లా కూడా సంఘము ఎక్కువ మార్లు కూడుకోవాలి, ఒకళ్ళు వాక్యము ద్వారా హెచ్చరించుకోవాలి అని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తూ ఉన్నారంటే ఆ దినము సమీపించే కొలదంట మనము ఒకళ్ళనొకళ్ళు సరి చేసుకోవాలి. వాక్యం ద్వారా హెచ్చరించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు సరి చేసుకోవాలి. సమాజముగా కూడుకున్నప్పుడే కదా వాక్యాన్ని బోధించుకుంటాం, ఒకళ్ళనొకళ్ళు ఏం చేసుకుంటాం, హెచ్చరించుకుంటూ సరి చేసుకునే పరిస్థితి వస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ దినము సమీపించే కొలదంట మనము
ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనిని ఒకడంట పురుకొల్పుకోవాలనంట. అంత మాత్రమే కాదు, మూలం భాషలో ఫుట్ నోట్లో ఉంది, లేపవలనని అని ఉంది. అంటే ఒకళ్ళనొకళ్ళు పురులు గొలుపుకోవాలి, ఒకళ్ళనొకళ్ళని ప్రేరేపించుకోవాలి, ప్రేమ చూపుట యందు సత్కార్యములు చేయుట యందు పురుగొల్పుకోవాలని చెప్పి హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఆ యొక్క దినము సమీపించే కొలది కూడా మనం ఎక్కువగా సమాజముగా కూడుకోవడం అలవాటు చేసుకోవాలి, ఎక్కువ మార్లు సంఘముగా కూడుకోవడం అలవాటు చేసుకోవాలి. సంఘముగా కూడుకున్న ప్రతిసారి కూడా వాక్యము ద్వారా ఒకరిని ఒకరిని హెచ్చరించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒకవేళ ఇప్పుడు ఒక సహోదరుడు విశ్వాసి కలుసుకున్నప్పుడు వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. వాక్యం ద్వారా హెచ్చరిక ఒకరికొకరు చేసుకుంటూ మార్పు చెందుకోవాల్సిన అవసరత ఉంది. హెబ్రీ గ్రంథకర్త అదే మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క సమయం సమీపించే కొలది మనము ఎక్కువగా ప్రార్థనలో గడపవలసిన అవసరత ఉంది. పేతురు గారు రాసినటువంటి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకును మెలకువగా ఉండుడి. అన్నిటి అంతము సమీపమై ఉన్నదంట. నిజమే, అన్నిటి అంతము ఈ యొక్క పరిస్థితులను చూస్తుంటుంటే పాండమిక్, ఈ యొక్క కరోనా మళ్ళీ సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయిందని అంటున్నారు. ఈ సెకండ్ వేవ్ అంట చాలా డేంజర్ అని చెప్పి ఈ యొక్క న్యూస్ ఛానల్స్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా అంత మాత్రమే కాదు, కొత్త వ్యాధులను మనం చూస్తున్నాం. ఏలూరులో అంతు చిక్కని వ్యాధులను మనం చూస్తూ ఉన్నాము, భూకంపాలు చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మనకి రాకడ యొక్క సూచనలుగా తెలియపరుస్తూ ఉన్నాయి. కరువు వచ్చింది, ఈ యొక్క దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడికెక్కడ వ్యాధులు వైరస్లు ప్రబల్లిపోతూ ఉన్నాయి. కాబట్టి అన్నిటి అంతము సమీపమై ఉన్నదని పేతురు గారు రాస్తూ ఉన్నాడు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే, అంటే మంచి బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడంటే రాత్రి నిద్రపోకుండా కళ్ళు తెరిచి ఇట్లా కూర్చుని అట్లా కాదు, ఆత్మీయ స్థితిలో మనం మెలకువగా ఉండాలి. మంచి బుద్ధి కలిగి ఉన్నామా లేదా, మన యొక్క బుద్ధిలో ఎక్కడైనా ఈ యొక్క తప్పులు పొరపాట్లు దొర్లియా సరిచేసుకోవాల్సిన అవసరం ఉందా, అది మెలకువగా ఉండడం అంటే. కాబట్టి ఇందాక కూడా పైన కూడా చూసాం మనం, స్వస్థ బుద్ధి కలిగిన వారమై అని. మంచి బుద్ధి కలిగిన వారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలంట. ఆ సమయం సమీపించే కొలది పొందని వారి కొరకు, ఇంకా క్రీస్తుని గురించి తెలుసుకొని వారి కొరకు మనందరము కూడా ఎక్కువగా ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. ఎందుకంటే ఎవ్వరూ కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి విశ్వాసులు అనే వాళ్ళు, ప్రార్థనాపరులుగా ఉన్న వాళ్ళు ఎక్కువగా రక్షణ పొందిన వారి గురించి, రక్షణ పొంది కూడా ఇంకా పాపంలో ఉండే వారి గురించి ఆ సమయం సమీపిస్తున్న కొలది ఎక్కువగా మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని గమనించుకోవాలి మనము. కాబట్టి ఇందాక మూలవాక్యాన్ని మరలా మనం ఒకసారి చదువుకున్నట్లయితే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11-12 వచనాలు, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. కాబట్టి కాలము నెరగాలి, మనము ఈ కాలాన్ని ఎరగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు కదా, ఇదిగో నా యొక్క రాకడకు ముందు ఇలా జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, రాజ్యము మీదకి రాజ్యము లెగుస్తుంది, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు కదా ఆయన. అవన్నీ కూడా నేడు చూస్తూ ఉన్నాము. ఈ పాండమిక్ పరిస్థితులు చాలా ఘోరంగా ప్రపంచ దేశాలు వణికిపోతూ ఉన్నాయి, మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చూసి కూడా మనం కాలము నెరిగి నిద్ర మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పాపంలో బ్రతుకుతూనే మనం ఉండకూడదు. ఇంకా తప్పిదములు చేస్తూ, ఇంకా పొరపాట్లు చేస్తూ, ఇంకా పాపము చేస్తూ, ఇంకా యథార్థతను తప్పిపోయి నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా బ్రతకకూడదు. కాబట్టి మనము కాలము నెరిగి
నిద్ర మేలుకొని అలాగూ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనము వివరించుకున్నాము. 12వ వచనానికి వచ్చేసరికి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకుందాము. ఈ 12వ వచనంలోనండి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనం అంధకార క్రియలను విసర్జించి, అక్కడ కామా ఉంది, తర్వాత తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. యుద్ధోపకరణముల గురించి మళ్ళా మాట్లాడదాము. ఈ కామాకు ముందున్నటువంటి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి అన్న ఆ ఒక్క మాటను మనం ఇప్పుడు మరలా వివరించుకుందాం. రాత్రి చాలా గడిచి అంట పగలు సమీపముగా ఉన్నది కాబట్టి అంధకార క్రియలను మనం ఏం చేయాలి? విసర్జించాలి. అంధకార క్రియలను మనం ఏం చేయాలి? విసర్జించాలి. మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం దాకా చదువుకుందాం. మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, ఆ కాలములను గురించి ఆ సమయములను గురించి మీకు వ్రాయనక్కరలేదు. ఎందుకంటే ఆయన రాకడ యొక్క సమయముల గురించి, కాలము గురించి మనకు రాయవలసిన అవసరము లేదంట. కాబట్టి రాత్రివేళ 2వ వచనం నుంచి చదువుతున్నాను. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. కింద ఫుట్నోట్లో వెలుగు కుమారులను పగలు కుమారులనై ఉన్నారు. అయితే మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువేరు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం తెస్సలోనికి రాసిన పత్రికలో ఆయనంట రాత్రి దొంగ ఎలాగ వస్తాడో, ఎందుకంటే దొంగ ఎప్పుడు కన్నం వేయడానికి వస్తాడో మనకు తెలియదు, అలాగే ప్రభువు కూడా ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. కాబట్టి మనం సిద్ధంగా ఉండవలసిన అవసరం ఉంది. అందుకే ఈ రోమాకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో చదివాం కదా, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కాబట్టి మనం అంధకార క్రియలను విసర్జించాల్సిన అవసరత ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు కాబట్టి మనం అంధకార క్రియలను విడిచిపెట్టాలి, పాపాలను విడిచిపెట్టాలి, మనల్ని బ్రతుకుని సరి చేసుకోవాలి, పరిశుద్ధముగా జీవించాలి, నిష్కలంకులుగా జీవించాలి. మనలో కలంకం అనేదే కనపడకూడదు, మనము భక్తితో జీవించాలి. ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. కాబట్టి ఆయన దొంగ వలె వస్తాడని మనం గమనించాలి. లోకులంట నెమ్మదిగా ఉన్నదంట. ఇక్కడ మనం చూస్తున్నాము మొదటి తెస్సలోనిక పత్రిక ఇప్పుడు చదువుకున్నాం కదా 5వ అధ్యాయం 3వ వచనంలో, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుంటున్నారంట. వాళ్ళు లోకమంట నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు కాబట్టి మనము నెమ్మదిగా ఉందామని అంటున్నారంట. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించిన గనక వారెంత మాత్రమును తప్పించుకొనలేరనే వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. గర్భిణీ స్త్రీకి నొప్పులు ఎప్పుడు వస్తాయి ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవ్వరూ చెప్పలేరు. అట్లాగే ప్రభు దినము కూడా అలాగ ఉండిద్ది. కాబట్టి ఆ దినము కొరకు మనము సిద్ధపడి ఉండడమే మనం చేయాల్సిందల్లా అదే. ఈ భూమి మీద ఏంటంటే మనం చేయాల్సింది విశ్వాసులుగా సిద్ధపడి ఉండడమే. ఒకవేళ మీరు ఇంకా విశ్వాసులు కాలేదు, ఇంకా అసలు రక్షణలోనికి రాలేదు, మీరు ఇప్పుడే రక్షణ పొందండి. ఎందుకంటే ఈ మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం ఇక్కడ కింద చూస్తూ ఉన్నాము 9వ వచనంలో,
ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలవుటకు నియమింప లేదు. కాబట్టి రక్షణ పొందిన వారు రక్షణ ఇప్పుడే పొందండి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చిన రోజున రక్షణ పొందిన వారందరూ కూడా ఉగ్రత పాలు అవుతారు. రక్షణ పొందిన వారు విశ్వాసులందరూ కూడా సరిచేసుకుని ఉన్నట్లయితే ఆ సంఘము ఎత్తబడేటప్పుడు ఆ సంఘము ఎత్తబడే గుంపులో మనము కూడా మధ్యాకాశానికి కొనుపోబడతామని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి మనం అందరము కూడా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. రాత్రి దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడంట. గర్భిణీ స్త్రీకి నొప్పులు ఎప్పుడు వస్తాయో తెలియదు, అలా ఆయన యొక్క దినం ఉండిద్దంట. లోకులు అనుకుంటున్నట్లుగా భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనక వారంతా మాత్రము తప్పించుకొన లేరు. కాబట్టి వాళ్ళ వల్లే మనము మరి భయమేమీ లేదని చెప్పుకోవడానికి వీల్లేదు. కానీ మనము భయం కలిగి భక్తితోటి, పరిశుద్ధతతోటి, పవిత్రతతోటి నిష్కలంకులుగా ఈ లోకంలో బ్రతకవలసిన అవసరత మనకి ఉంది అని గుర్తుపెట్టుకోండి. అంత మాత్రమే కాదు, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడి యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. హల్లెలూయా. మరలా చదువుతున్నాను వినండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడి యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. మరి ఆయన రాకడి సమయమందు విశ్వాసులమైన మనము, రక్షణ పొందిన మనము మరి ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడకుండా ఉండాలంటే మనము సిద్ధపడి ఉండాలి. ఆయన ప్రత్యక్షత కొరకు మనందరం కూడా ఎదురు చూస్తూ సంసిద్ధముగా ఉండాలి, సిద్ధముగా లేమనుకో ఆయన వచ్చినప్పుడు మరి ఆయన ఎదుట సిగ్గుపడవలసిన అవసరం ఉండేది. కాబట్టి సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి అని చెప్పి యోహాను గారు చెప్తూ ఉన్నారు. ఆయన వాక్యమందు మనం నిలిచి ఉండాలి. ఆయన వాక్యము ద్వారా మనం నడుస్తూ ఉండాలి. ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉండాలి. అదే ఆయన యందు మనం నిలిచి ఉన్నట్లు. వాక్య ప్రకారం ప్రవర్తిస్తే ఆయన యందు మనం నిలిచి ఉన్నట్లే. అప్పుడు మనం ధైర్యం ఉండిద్ది మనకి, ఆయన రాకడే అప్పుడు మనం సిగ్గుపడ అవసరం లేదని. అట్లా కాకుండా మనము వాక్యానుసారంగా కాకుండా తప్పిపోయి బ్రతికితే ఆయన వచ్చిన రోజున ఖచ్చితంగా సిగ్గుపడాలి. విడవబడే గుంపులో మనము ఉంటామని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రాచీన స్వభావాన్ని వదలాలని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోజిట్ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం దాకా రాస్తూ ఉన్నారు. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తియు గలవారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎవరైతే రక్షణలోనికి వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఆయన రాకడ కొరకు మనందరం కూడా సిద్ధంగా ఉండాలి అని అంటే, ఎందుకు ఈ మాటలు పదే చెప్తూ ఉన్నానంటే, మనందరం కూడా అండి ప్రాచీన స్వభావాన్ని ఇంకా కలిగి ఉన్నాము. కాబట్టి ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తియు గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనందరం కూడా ధరించుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు వాక్యం వింటున్న మనందరము కూడా ఆ ప్రాచీన స్వభావం ఇంకా మనలో ఉందేమో, ఆ పులిపిండి ఇంకా మనలో ఉందేమో అని గమనించి ఆ యొక్క పులిపిండిని తీసి పారవేసేవారుగా ఉండాలి. ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేవారుగా ఈరోజు మనం ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, కొలస్సీలకు రాసిన పత్రిక, అపోజిట్ పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం దాకా చదువుకుందాము. 1వ వచనం నుంచి 10వ వచనం దాకా చదువుకున్నట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.
కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయాలి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు త్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. హల్లెలూయా. ఎన్ని చెప్పారో చూడండి. ఇక్కడ దుష్టత్వం అంట, కోపం అంట, ఆగ్రహం అంట, మన నోట బూతులంట, ఏమండి వీటన్నిటిని విసర్జించాలంట. అబద్ధం ఆడకూడదంట. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలంట. ధనాపేక్షను విడిచిపెట్టాలంట. ఏమంటే ఈ యొక్క లోకములో ఉన్నంత కాలము కూడా మన అవయవాలని జారత్వానికి అప్పచెప్పకూడదంట. అపవిత్రతకు అప్పచెప్పకూడదంట. కామతురతకు మనం అప్పచెప్పకూడదంట. దురాశను విడిచిపెట్టాలంట. విగ్రహారాధన చేయకూడదంట. ఇవన్నీ విడిచిపెట్టి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మనందరము కూడా అంట జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొనవలసిన అవసరం ఉందని పౌలు గారు రాస్తున్నట్లుగా మనం చదువుతూ ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన యొక్క కాలము, ఆయన యొక్క రాకడ సమీపిస్తున్న కొలది మనము మార్పు చెందవలసిన అవసరం ఉంది. మనము సిద్ధపడవలసిన అవసరం ఉంది. మనము భక్తితోటి, పవిత్రతతోటి, పరిశుద్ధతతోటి నిష్కలంకులుగా బ్రతకవలసిన అవసరం ఉందని ఈరోజు మీ అందరికీ కూడా జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఇంకా ఆఖరిగా మనం చూసినట్లయితే ఒకవేళ ఈ రీతిగా మనం బ్రతకకపోతే గనక, ఈ రీతిగా మనము భక్తితో, పరిశుద్ధతతో, పవిత్రతతో ఈ రీతిగా గనక మనము బ్రతకకపోతే గనక ఆయన దొంగవలే వచ్చి సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళినప్పుడు మధ్యాకాశానికి ఒకవేళ మనం విడవబడిన గుంపులో ఉన్నట్లయితే కనుక ఆయన న్యాయపీఠం ముందు మనం లెక్క చెప్పవలసిన అవసరత ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చదువుతూ ఉన్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ప్రతి మనిషి కూడా, మనందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం కూడా బీమా సీట్ అని గ్రీకులో రాయబడి ఉంది. ఆ బీమా సీటు ముందు మధ్యాకాశంలో ఆయన ముందు మనం నిలబడతామంట. మనము శరీరంతో ఉన్నప్పుడు అంట మనం జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. విశ్వాసులైన, విడవబడిన వారైనా, భక్తిహీనులైన అందరూ కూడా అక్కడ నిలబడతాం. ఆయన క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నిలబడతాం. అప్పుడు లెక్క అడుగుతాడు ఆయన, నువ్వు ఎట్లా బ్రతికావు ఏంటి. కాబట్టి మనము గుర్తెరిగి మనందరము కూడా ఆయన న్యాయపీఠం ముందు నిలబెడతామని గుర్తెరిగి మనము ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా భక్తితో బ్రతకవలసిన అవసరత ఉంది. ఇది విశ్వాసుల తీర్పు. ఏదైతే ఆయన మధ్యాకాశంలో విశ్వాసులకు తీర్పు తీరుస్తాడు, సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన మధ్యాకాశంలో తీర్పు తీరుస్తాడు. ఆ రోజున విశ్వాసులు లెక్క చెప్పవలసిన అవసరత ఉంది. విడవబడిన వారంటారా, వాళ్ళు 7 ఏండ్ల మహాశ్రమల కాలంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి విశ్వాసులైతే సంఘం ఎత్తబడినప్పుడు మరి సంఘము ద్వారా మధ్యాకాశానికి వస్తారు. అప్పుడు అక్కడ క్రీస్తు న్యాయపీఠం ముందు దేహంతో జరిగించిన ప్రతి క్రియకి కూడా మనం లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. అది చెడ్డదైనా సరే, మంచిదైనా సరే. కాబట్టి ఆ విషయాల్ని గుర్తెరిగి మనం జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకవలసిన అవసరత ఉంది. రక్షణ పొందని వారైతే తొందరగా రక్షణ పొందాలి. ఎందుకంటే మన మూలవాక్యం అదే కదా. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11, 12 వచనాలు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేడి.
మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నదంట రక్షణ. కాబట్టి ఇదే నేడే రక్షణ దినమను గుర్తెరిగి రక్షణ పొందని వారు రక్షణ పొందవలసిన అవసరత ఉంది. 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకుందాము. కాబట్టి మనము కాలమును గుర్తెరగవలసిన అవసరత ఉంది. రాత్రి చాలా గడిచిందని గుర్తెరగవలసిన అవసరత ఉంది. అంధకార క్రియలను విడిచివేయాల్సిన అవసరత ఉంది. నిద్ర మేలుకోవాల్సిన అవసరత ఉంది. రక్షణ మరి సమీపముగా ఉందని మనం గుర్తెరిగి రక్షణ పొందని వారు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు విశ్వాసులు ఆ విశ్వాస జీవితంలో భక్తితోటి, పరిశుద్ధతతోటి, పవిత్రతతోటి నిష్కలంకులుగా బ్రతకవలసిన అవసరత ఉంది. సిద్ధముగా ఆయన రాకడ కొరకు సిద్ధముగా ఉండవలసిన అవసరత ఉంది. ఇక్కడ 12వ వచనం ఆఖరిలో చూస్తున్నాం, తేజ సంబంధమైన యుద్ధోపకరణంలో ధరించుకుందాము. ఆ తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం దాకా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం దాకా చదువుకున్నట్లయితే, మీరు అపవాది అనగా సాతాను తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో, మూల భాషలో రక్తమాంసములతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమర్పును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణైన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకట్కమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం యుద్ధోపకరణాలంటే ఇవే. రక్షణనే శిరస్త్రాణం అంట. నెత్తి మీద పెట్టుకునే రక్షణ శిరస్త్రాణం. రక్షణ కలిగి ఉండాలా. ఇవన్నీ యుద్ధోపకరణాలు మనకి. వాక్యమనే ఖడ్గం పట్టుకోవాలా, విశ్వాసమైన డాలు పట్టుకోవాలా, సత్యమనే దట్టి పట్టుకోవాలా, దట్టి కట్టుకోవాలి. నీతి అనే మైమరుపు, ఈ అదర్ షీల్డ్ ఉంటుంది కదా, నీతి అనే మైమరుపు తొడుక్కోవాలంట. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు, సిద్ధ మనస్సైన జోడు, జాగ్రత్తగా వినండి, సిద్ధ మనసును జోడు తొడుగుకోవాలి. సిద్ధ మనసు కలిగి ఉండాలండి. మనందరం సిద్ధంగా ఉండాలి దేవుడు రాకడ కొరకు. కాబట్టి అంత్య దినాల్లో ఉన్నామని మీరు అందరూ కూడా గుర్తెరగవలసిన అవసరం ఉంది. మనందరము కూడా అంత్య దినాలలో ఉన్నామని గుర్తెరిగి మరియు కాలము నెరగవలసిన అవసరం ఉంది. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉందని గుర్తెరగవలసిన అవసరం ఉంది. కాబట్టి అంధకార క్రియలను విసర్జించాలి. మనందరము కూడా విసర్జించి నీతితోని, భక్తితోని, పరిశుద్ధతతోనూ, పవిత్రతతోనూ నిష్కలంకులుగాను మనందరం కూడా బ్రతికినట్లయితే ఆయన రాకడ సమయంలో మనందరినీ సంఘముగా ఆయన మధ్యాకాశానికి తీసుకెళ్తాడు. పెండ్లి కుమారుడుగా ఆయన వచ్చి వధువు సంఘముగా మనందరినీ కూడా తీసుకెళ్తాడని తెలియపరుచుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక.